హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాత్రి వేళ ఒంటరి మహిళలకు పోలీసుల ఉచిత వాహన పథకం అండి. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు ఈ పథకంలో నిజం ఎంత? అబద్ధం ఎంత? ఇలాంటి పథకం ఒకటి ఉందా? లేదంటే ఏమైనా దుష్ప్రచారాలు జరుగుతున్నాయా? మొత్తం పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని తోటి మహిళలతో అయితే షేర్ చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రాత్రి వేళ ఒంటరి మహిళలకు పోలీసు ఉచిత వాహన పథకం నిజమెంత? తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం పోలీసులు రాత్రివేళ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారని తెలంగాణలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. పోలీసులు ఉచిత వాహన పథకం ప్రారంభించారని, రాత్రి వేళల్లో ఒంటరి మహిళలు వాహనాలు దొరక్కపోతే పోలీసుల ఉచిత వాహనంలో పథకాన్ని వినియోగించుకోవచ్చని, దానికోసం టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పోలీసుల ఉచిత వాహన పథకం. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒంటరి మహిళలకు వాహనాలు దొరకని పక్షంలో ఇంటికెళ్లేందుకు పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 1091 మరియు ఈ నంబర్‌కు సంప్రదించి వాహనం కోసం అభ్యర్థించవచ్చని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోలీసులు ఉచిత వాహన పథకం ప్రారంభించిన క్రమంలో వారు 24 గంటలు పనిచేస్తారా అని ఆ పోస్ట్‌లో అయితే పేర్కొన్నారు. ఉచితంగా మహిళలను ఇల్లులకు చేరుస్తారని పోస్ట్ కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలోని పీసీఆర్ వాహనం లేదా ఎస్‌హెచ్‌ఓ వాహనం సదరు మహిళను సురక్షితంగా ఆమె గమ్యస్థానానికి తీసుకెళ్తుందనైతే ఇది ఉచితంగా చేయబడుతుందని అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని పంపించండని గూడా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ వార్త. మీ భార్య, కుమార్తెలు, సోదరీమణులు, తల్లులు ఇలా మహిళలందరికీ ఈ పోస్ట్‌ను పంపించమని హైదరాబాద్ సిటీ పోలీస్ పేరుతో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అయితే అది గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త పైన హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. ఇది మహిళలను తప్పుదారి పట్టించే న్యూస్. అది కావాలని కొందరు దీనిని మిస్‌లీడింగ్ చేస్తున్నారని అయితే పేర్కొన్నారు. సో, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు హైదరాబాద్ సిటీ పోలీస్ వారు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఇది మనం ఇప్పుడు చూసిన మెసేజ్ ఇదంతా మిస్‌లీడింగ్ అండి. సో, ఇదంతా మిస్‌లీడింగ్ అన్నమాట. సో, ఇలాంటి పథకం ఏమీ లేదు. పోలీసులు క్లారిటీ ఇదే. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు. ప్రజలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే ఈ మేరకు సూచిస్తున్నారు. అయితే అంతేకాదు, ఇటువంటి ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయడం నేరమని హెచ్చరిస్తున్నారు. ఈ వార్తలో విశ్వసనీయత లేదని, దీనికి పోలీసు శాఖకు ఎటువంటి సంబంధం లేదని, దయచేసి ఇటువంటి వార్తలను వ్యాప్తి చేసే వ్యాప్తి చేసి గందరగోళం క్రియేట్ చేయవద్దనైతే సూచించారు.